హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సారీ అండి, వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది. కొద్దిగా హెల్త్ బాగాలేదు. మీరు వాయిస్ వింటుంటే అర్థమవుతుంది. కొంచెం కాఫ్, కోల్డ్ అవన్నీ ఉంది. అందుకని ఎడిటింగ్ చేయలేకపోతున్నాను. అందుకే లేట్ అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అనమాట. ఖుషి బర్త్డే షాపింగ్ పెట్టాను కదండి, ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది బర్త్డే రోజు, అంటే జూన్ 9th అనమాట. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. బాగా పండిందా? క్లీన్ చేసుకోవాలా? చిక్షు విన్నారు కదండి. అప్పుడు టైం 6 అనమాట. ఇంకా నేను లేచి ఖుషీని కూడా నిద్రలేపి హ్యాపీ బర్త్డే చెప్పాను. ఇంకా మోహన, ఉజ్వల్ అయితే నిద్రపోతూ ఉన్నారు. ఫస్ట్ మీ ఇద్దరం ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాళ్ళని లేపుదాము అనేసి మీ ఇద్దరం లేచామన్నమాట. ఖుషి అయితే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళింది. ఇంకా నేను ఇక్కడ ఆయిల్ పెట్టుకుంటున్నాను. హెడ్కి మసాజ్ లాగా, కొంచెం హెడేక్గా ఉంటే ఒక 1 అవర్ ముందు పెట్టుకుంటే స్నానానికి బాగుంటుందని ఇలా పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు కూడా హెడ్ బాత్కి నేను ముందు ఆయిల్ పెట్టుకొని తర్వాత హెడ్ బాత్ చేస్తాను 1 అవర్ తర్వాత. ఈ లోపల టిఫిన్ చేసేసి మళ్ళీ ఒకేసారి స్నానానికి వెళ్దాము అని ఇక్కడ పొంగల్ చేశాను అనమాట టిఫిన్కి. ఇంకా దానికి కాంబినేషన్ చట్నీ చేసేసాను. ఈ లోపల మోహనాకు ఫోన్ చేసి పూజకి కావాల్సినవి సామాన్లు తెచ్చిమన్నాను, చాక్లెట్స్ అవన్నీ తెచ్చిమన్నాను ఫ్రెండ్స్కి పంచడానికి. ఇంకా అవన్నీ తీసుకొచ్చాడనమాట. అదే ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. బయట టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, కానీ కుదరలేదనమాట. మోహనాకు వర్క్ ఉండి బయట వెళ్ళినాడు. ఇంకా సరేలే ఇంట్లోనే పూజ చేసుకుందాము అనేసి నేను స్నానం చేసి పూజ రూమ్ అంతా రెడీ చేసి పెట్టేశాను. ఈ లోపల ఖుషి కూడా స్నానం చేసి వచ్చేసింది. ఇంకా తన్ని రెడీ చేసేసి ఇంకా తన దగ్గరే పూజ చేపిస్తున్నాను అనమాట. ఇక్కడ బ్లెస్సింగ్స్ టైం అనమాట. బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. ఇక్కడ మోహన మిస్ అయినాడు. చెప్పాను కదండి, వర్క్ ఉండి బయట వెళ్ళినాడు అని. ఈవినింగ్ వచ్చాడు. ఈవినింగ్ తీసుకునేది వాళ్ళ డాడీ దగ్గర బ్లెస్సింగ్స్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. నాకు ఖుషి అంటే కొంచెం స్పెషల్ ఇష్టం అనమాట. అట్లని ఉజ్వల్ ఇష్టం లేదని కాదు, ఇద్దరు సమానమే. కానీ స్పెషల్ ఇష్టం అని ఎందుకు చెప్పానంటే, ఖుషి మా అమ్మలాగా ఉంటుందండి. సేమ్ అలానే ఉంటుంది. నేను మా అమ్మని మిస్ అయినాననే ఫీలింగే ఉండదన్నమాట. తను అంత బాగుంటుంది నాకు. అందుకనే తను కొంచెం ఎక్కువ ఇష్టం, స్పెషల్ ఇష్టము. ఫైనలీ నేను కూడా రెడీ అయిపోయాను. ఈ శారీ కట్టుకున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ. మీతో ఒకసారి షేర్ చేద్దామని చూపిస్తూ ఉన్నాను. ఇంకా టిఫిన్ అంతా తినేసిన తర్వాత మోహన కాల్ చేశాడనమాట. అరౌండ్ 11:30, 12 అలా అవుతుంది. ఆ టైంకి కాల్ చేసి పలానా ప్లేస్లో ఉన్నాను, అక్కడికి రా అని చెప్పారు. ఇది మా ఇంటి పక్కనే వస్తుంది అనమాట, రోడ్డు పైన. ఆడికి రా అని అంటే, ఏమంటే బైక్ చూడాలి అని చెప్పి కాల్ చేశాడు. బైక్ నాకేమో అనుకొని హ్యాపీగా వెళ్తే బైక్ నాకు కాదనమాట. మోహన వల్ల పిన్నమ్మ కూతురు అమ్మాయికి బైక్ అవసరమైంది. ఇది సెకండ్ హ్యాండ్ బైక్ అనమాట. అది చూద్దురు ఎలా ఉంది ఏమని కాల్ చేస్తే ఇంకా ఆ బైక్ చూడండి వెళ్ళాము. బైక్ అయితే బాగుంది, నాకు కూడా నచ్చిందని చెప్పాను. సరే అనేసని ఇంకా వాళ్ళు ప్రైజ్ అవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను ఇంకా వంట చేయాలి, టైం అయిపోతుంది అనేసని నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టేసి మళ్ళీ మోహన వెళ్ళిపోయినాడనమాట. ఇంక ఇక్కడ వంట చేస్తూ ఉన్నాను. స్పెషల్స్ అంటే పెద్దగా ఏం చేయలేదండి. ఈవినింగ్ ఏదన్నా రెస్టారెంట్కి వెళ్దాము అనేసని ప్లాన్ చేసుకుంటున్నాము. కాబట్టి స్పెషల్స్ ఏం చేయలేదు, నార్మల్గానే చేశానన్నమాట. పప్పు, ఫ్రై అలాంటివి చేశాను. ఈ లోపల సడన్ షాక్ ఏమంటే వర్షం అనమాట. ఫుల్లు వర్షం పడి ఆగింది. అసలు పెద్ద డిసప్పాయింట్ ఏమంటే పవర్ పోయిందనమాట. వంట చేసి అలా బయట వచ్చామో లేదో పవర్ పోయింది. అసలు చెప్పలేమండి మాటలతో. అంతా పెద్ద గాలి వాన అనమాట. ఇక్కడ చూసారా రెయిన్బో. ఈవినింగ్ 5 అవుతా ఉంది, 6 అవుతా ఉంది, పవరే రాలేదనమాట. ఇది 5:30 ఆ టయానికి రెయిన్బో వచ్చింది. చాలా బాగా అనిపించింది. అప్పుడు ఇలా వీడియో తీసి మీకు చూపిస్తాను. చూసారా, ఒక్క రెయిన్బో కాదు, అది కూడా 2 రెయిన్బోస్ అనమాట. ఇది సెకండ్ టైం నేను ఇలా క్యాప్చర్ చేయడము. చాలా పెద్ద రెయిన్బో.
ఫుల్ సర్కిల్ కనిపించింది. ఆ ఆనందంతో ఆ క్లైమేట్ బాగుందనేసని మేము, ఎందుకంటే పవర్ కూడా లేదు కాబట్టి బయట ఇలా గేమ్స్ ఆడుకుంటా ఉన్నాము. చాలా గేమ్స్ ఆడుకున్నాము. లాక్ అండ్ కీ అనేసని, నెక్స్ట్ ఇలా షటిల్ అనేసని, క్రికెట్ అని అన్ని గేమ్స్ ఆడుకున్నాము. దాంట్లో ఈ షటిల్ గేమ్ నేను కూడా ఆడాను కొంతసేపు వీళ్ళతో. అన్నిటికి మించి డిసప్పాయింట్ అంటే ఫోన్లో ఛార్జరే లేదు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ 2కి వెళ్ళిందండి కరెంటు. ఈవినింగ్ 6 అయినా కూడా కరెంట్ రానే లేదనమాట. అందుకనేసని ఫుల్ టైం పాసు పిల్లలతో ఆ రోజైతే భలే ఎంజాయ్ చేసాము. నిజంగా అండి. ఈ టీవీస్, ఈ సెల్ ఫోన్స్ వల్ల ఇలాంటి గేమ్స్ ఆడడమే మర్చిపోయామన్నమాట. ఈ పవర్ లేని వల్ల ఎంత హెల్ప్ అయిందంటే ఆ రోజు అందరం మింగిల్ అయ్యి చాలా బాగా మంచి మంచి గేమ్స్ అన్నీ ఆడుకున్నాము. అది వీడియో తీద్దాము అంటే ఫోన్లో ఛార్జర్ లేదు. నా ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఉజ్వల్ ఫోన్లో కూడా ఒక 10% ఏమో ఉంది. ఆ 10%లో ఈ వీడియో తీశానన్నమాట. ఇక్కడ ఉజ్వల్ కొన్ని చెట్లు నాటాడు అని లాస్ట్ వీడియోస్‌లో చూపించినాను గదండీ! దాంట్లో ఈ చెట్టు పెరిగి పెద్దదయిందనమాట. అది వాడు చూసి నన్ను గూడా చూడమ్మా అని జెప్పి నాకు చూపిస్తున్నాడు. నేను మీకు చూపిస్తా ఉన్నాను. ఇక్కడ కేక్ కటింగ్ టైం అనమాట. మోహన ఖుషి కోసము కేక్ తెచ్చాడనమాట. కేక్ కటింగ్ చేపిద్దాము అనేసని. అది కూడా కూల్ కేక్ తెచ్చాడు. ఇక్కడ ఒకటి చెప్పాను కదండి మీకు, పవర్ పోయింది 2కి అనేసని. 7:30 అండి అప్పుడు టైము. పవరే రాలేదన్నమాట. ఇక్కడ ఛార్జింగ్ లైట్ ఒకటి ఉంటే అది బయట వేసి ఇక్కడ ఏం చేశాడో చూడండి. మోహన కార్ ఆన్ చేసి కార్ హెడ్ లైట్స్తో కేక్ కటింగ్ చేస్తున్నామన్నమాట. ఒక డిఫరెంట్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా సెలబ్రేట్ చేయాల్సి వస్తుంది ఖుషీకి. ఫుల్ ఫ్లాప్ అవుతుంది అనుకునేసని అనుకుంటూ ఉన్నాము. అందుకనే కేక్ కటింగ్ అంతా బయట అరేంజ్ చేసామన్నమాట. ఇలా అరేంజ్ చేస్తూ ఉన్నామో లేదో చూస్తూ ఉండండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ ఫ్లాపే ఖుషి బర్త్డే అని అనుకున్నాము. కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తున్నాము అని అనిపించింది. బయట ఇలా కేక్ కటింగ్తో కార్ హెడ్లైట్స్తో అని ఇలా అరేంజ్ చేస్తూ ఉన్నామో లేదో పవర్ వచ్చేసిందనమాట. బయట చేసుకున్న సెటప్ అంతా కేక్ కటింగ్ లోపలికి తెచ్చుకొని లోపలికి కేక్ కట్ చేస్తున్నామన్నమాట. ఫొటోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నారు. ఖుషి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళందరూ. ఖుషి బర్త్డే కేక్ ఇదే. ఇది కూల్ కేక్ తేకుండా నార్మల్ కేక్ అని తెచ్చుంటే వెయిట్ చేసి ఉంటామండి. మోహన కూల్ కేక్ తీసుకొచ్చేసినారు. పవర్ లేదు కాబట్టి అది కరిగిపోతుంది అని బయట అరేంజ్ చేసాము. ఈ లోపలే కరెంట్ వచ్చేసిందనమాట. అప్పుడు టైం ఎంత తెలుసా అండి, 8:30. పాపం పిల్లలంతా అంతసేపు వెయిట్ చేసి పాపం ఖుషీకి కేక్ కటింగ్ చేపిచ్చేసి అందరూ వెళ్ళారనమాట. ఫుల్ హ్యాపీ ఖుషి అయితే. ఎక్కడ ఫ్లాప్ అవుతుందో అనుకున్నాము, కానీ చాలా బాగా జరిగింది. హ్యాపీ బర్త్డే టు ఖుషి, హ్యాపీ బర్త్డే టు యు. క్లాప్స్ క్లాప్స్. హ్యాపీ బర్త్డే. చూస్తున్నారు కదండి, ఖుషి బర్త్డే చాలా హ్యాపీగా జరిగిందనమాట. ఎక్కడ పవర్ లేకుండా ఇబ్బంది పడతాము బా ఏంది అని ఆలోచించాము. కానీ ఎదట్లో కరెక్ట్ టయానికి పవర్ వచ్చిందనమాట. చాలా చాలా హ్యాపీ. వీళ్ళంతా ఖుషీకి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. రైట్ సైడ్ ఉన్న వాళ్ళు స్కూల్ మేట్స్, లెఫ్ట్ సైడ్ ఉండే వాళ్ళు మా ఇంటి దగ్గర ఉంటారనమాట. చాలా హ్యాపీ అనమాట. ఖుషీకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం అండి. నాకు ఖుషి ఎక్కువ ఇష్టము, కానీ ఖుషీకి వాళ్ళ డాడీ అంటే ఎక్కువ ఇష్టము. ఉజ్వల్కి నేనంటే ఎక్కువ ఇష్టము. అంతే కదండి, ఆడపిల్లలకి ఎప్పుడూ డాడీనే ఇష్టము, మగపిల్లలకి ఎప్పుడూ మమ్మీనే ఇష్టము. ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ కేక్ అందరికీ పంచిపెడుతున్నాం అనమాట. అప్పటికే టైము 9 అయిపోయింది. లేట్ అయిపోతుందని ఫాస్ట్గా పిల్లలందరికీ కేక్ పంచిపెట్టేస్తున్నాము. దీంతో పాటు మోహన కొన్ని పఫ్స్ కూడా తీసుకొచ్చినాడు, స్నాక్స్ అనమాట. అవి కూడా పెట్టించాము. ఈ అమ్మాయి ఖుషి బెస్ట్ ఫ్రెండ్ అనమాట, రష్మిత. తను గిఫ్ట్ తీసుకొచ్చింది ఖుషి కోసము. అదే ఇక్కడ ఇస్తుందన్నమాట. అది ఓపెన్ చేసి చూస్తే మగ్
చానా హ్యాపీగా ఫీల్ అయింది ఖుషి అయితే. ప్రెజెంట్ ఖుషి కన్నా దాన్ని ఎక్కువ నేనే యూజ్ చేస్తున్నాను. నాకు గూడా చానా బాగా నచ్చింది. దాంతో పాటు ఇంకో గిఫ్ట్ గూడా తీసుకొనొచ్చింది. అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు ఖుషి అయితే. తనకి నచ్చింది. తనకి చానా ఇష్టమైంది. అన్నిటికి మించి యూజ్‌ఫుల్ అయిందనమాట. ఏంటంటే బాక్స్, పెన్సిల్ బాక్స్ ఇది తీసుకొచ్చింది. చూడండి ఎంత బాగా ఆలోచించి తీసుకొనొచ్చినారో. యూజ్‌ఫుల్ అయ్యే ఐటెమ్స్ అనమాట పిల్లలు. ఖుషి అయితే ఫుల్ హ్యాపీ అనమాట. తనకి నచ్చింది, ఇష్టమైంది తన ఫ్రెండ్ తీసుకొనొచ్చే కొందికి ఫుల్ ఖుషి. ఎంత ఆనందపడుతుందో మొఖంలో జూడండి. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకిక్కడ ఫోటోషూట్. ఫోటోస్ అన్నీ తీసుకున్నాము. నెక్స్ట్ డిన్నర్ కోసం బయటెళ్దాము అనేసని ఇంకా కేక్ అన్నీ సర్ది పెట్టేస్తా ఉన్నాను. కూల్ కేక్ కదా పాడైపోతుందని ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాం అనేసని అన్నీ సర్దుతున్నాను. ఈడ ఖుషి చూసారా ఫుల్ హ్యాపీ. తనకి ఎందుకో తెలీదని తన బర్త్‌డే అంటే బయట వాళ్ళ బర్త్‌డే అంటే అంత హ్యాపీ. ఇంక దేనికి అంత సంతోషపడదు. బర్త్‌డేస్ అంటే తనకంత పిచ్చనమాట. అదెందుకో నాకు అర్థమే కాదు. ఇంక దేనికి అంత ఆనందపడదు. బర్త్‌డేకే ఒక్కటే ఆనందపడుతుంది. ఎవరి బర్త్‌డే అయినా ఆనందపడుతుంది. ఫైనల్లీ ఇంకా డిన్నర్ కోసం బయటకి వెళ్తున్నామనమాట. ఎక్కడికి అనంటే డాబా హౌస్. ఇది గూడా ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గరే ఉంటుంది అన్నీ. కాబట్టి దగ్గరగా ఉంటుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది అనేసని అక్కడికొచ్చాము. కానీ ఫుడ్ అయితే ఏ1గా ఉంటుందండి ఇక్కడైతే. చానా బావుంటుంది. నేనైతే ఫస్ట్ టైమ్ అనమాట. మోహన వాళ్ళైతే రెగ్యులర్‌గా అప్పుడప్పుడు ఎళ్తూ ఉంటాడు ఫ్రెండ్స్‌తో. నేనైతే ఫస్ట్ టైమ్ రావడము. కానీ ఆర్డర్ పెట్టుకున్నాం ఇక్కడి నుంచి. బావునింది ఫుడ్ అయితే. ఇదే స్టార్టింగ్ ఎంట్రన్స్. చానా బావుంది. జస్ట్ మీకలా చూపిద్దాము అనేసని అలా చూపిస్తున్నాను. మీరు గూడా చూసేయండి. ఎప్పుడన్నా ఎప్పుడన్నా తిరుపతికి గాని వస్తే ఇది బెంగుళూరు టు తిరుపతి హైవేలోనే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు యూజ్‌ఫుల్ అవుతుంది అనేసనే ఈ వీడియో పెడుతున్నాను. ఫుడ్ అయితే చానా బావుందండి. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. హైవేకే ఉంటుంది. ఇలా లోపలికొచ్చామో లేదో ఇక్కడింకా ప్లే ఏరియా ఉన్నిందండి. దాంట్లో ఈ ఉయ్యాలలున్నాయి. ఉయ్యాలలు జూస్తే ఎవరు ఒప్పుకుంటారు జెప్పండి ఊగకుండా. చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా జస్ట్ అలా ఊగాల్సిందే. అందుకనేసని వీళ్ళాడ ఊగుతూ ఉన్నారు. కొంతసేపమ్మా, కొంతసేపమ్మా అనేసని. సరే మీరు ఆడుకొని రండి. నేను బోయి కూర్చుంటాను అని జెప్పేసని వెళ్ళాను. ఈ లోపల వీళ్ళు గూడా వచ్చేసారు. ఇంకిక్కడ బయట కూర్చున్నామండి మేము. హట్ అనమాట ఇది. నేచురల్ హట్. కట్టెలతో వేసుంటారు. బావుంటది. అందుకనేసని అక్కడ కూర్చున్నాము. కానీ కూర్చున్న 5 మినిట్స్‌కే పురుగులు పడుతున్నాయండి. వర్షం పడిందని చెప్పాను గదా! దానివల్ల చిన్న చిన్న పురుగులొస్తున్నాయన్నమాట. ఇంకా అవన్నీ తినేటప్పుడు ఫుడ్‌లో పడతాయి అని జెప్పి ఇంకా ఏసీలోకొచ్చాము. ఫస్ట్ ఏసీ ప్రిఫర్ జేయలేదనమాట. కూల్‌గా ఉంది క్లైమేట్. బయట కూర్చొని చల్లగా తిందాము అని అనుకున్నాము. కానీ అక్కడ అవి పురుగులొచ్చేసరికి ఇంకా పిల్లలొద్దు లోపలికే ఎళ్దాము అని జెప్పేసి లోపలికొచ్చాము. నెక్స్ట్ గోలీ సోడా తెప్పించుకున్నామండి. ఆ గోలీ సోడాని గోలీ కిందకి కొట్టేదానికి కుస్తీ పడ్డారనమాట కొంతసేపు మోహన, ఉజ్వల్. ఫైనల్లీ అలా ఓపెన్ అయింది. ఇంకిక్కడ మేము స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. ఏంటంటే ప్రాన్స్, చికెన్, ఫిష్ అలాంటివి 3 ఐటెమ్స్ ఆర్డర్ చేసాము. నిజంగా అండి ఆసమ్ అనమాట ఫుడ్ అయితే. చికెన్ అయితే లాలీపాప్ ఆర్డర్ చేసాము. నేను చానా దగ్గరలో చికెన్ లాలీపాప్ ట్రై చేశాను. ఇదైతే ఆసమ్ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ చికెన్ లాలీపాప్ అని చెప్పచ్చు. దాంతో పాటు బటర్ నాన్ ఆర్డర్ చేసాము. బటర్ నాన్ అయితే ఉందండి. సూపర్, సూపర్, సూపర్ అనమాట. ఎంత బాగుందంటే బటర్ నాన్ అయితే చానా సాఫ్ట్‌గా ఉందసలు. చానా అంటే చానా సాఫ్ట్‌గా ఉంది. బాగా నచ్చింది. చూడండి ఎంత లేయర్‌గా ఉందంటే చానా బావుందసలు. నాకు బాగా నచ్చింది. అందుకే నేను అన్ని సార్లు చెప్తున్నాను. బటర్ నాన్‌కి కర్రీ కాంబినేషన్ వచ్చి మేము చికెన్ కర్రీ ఒకటి ఆర్డర్ చేసాము. నెక్స్ట్ క్యాష్యూ నట్స్ కర్రీ ఒకటి ఆర్డర్ చేసాము. దేనికది ఆసమ్ అండి ఫుడ్ అయితే. చానా బావుండింది. ఆ వర్షం పడి కూల్‌గా ఉండేదానికి వేడి వేడిగా ఇక్కడ సర్వ్ చేసుకొని తింటూ ఉంటే సూపర్ హెవెన్ అనిపించింది. ఒక 10 మినిట్స్. నేనైతే యాజ్ యూజువల్ ఫుడ్ లవర్ అండి. ఖచ్చితంగా నేను ఫుడ్ లవర్ అనమాట. అట్లని ఎక్కువ తినను. కానీ ఇష్టంగా తింటాను. కొద్దిగా అయినా గూడా హ్యాపీగా తింటాననమాట. కాబట్టి నేను ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. దాంతో పాటు బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాము. బిర్యానీ ఐటెమ్స్ కూడా సూపర్ అనమాట. నాకు బటర్ నాన్ కన్నా బిర్యానీ కొంచెం
తక్కువ అనిపించింది. నాకు బటర్ నానే ఆసమ్‌గా అనిపించింది. బిర్యానీ నార్మల్‌గానే ఉన్నిందనమాట. ఫైనల్లీ మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలంతా మళ్ళీ ఆడుకుంటాము అనేసని ప్లే ఏరియాకెళ్లారు. నేను, మోహన జస్ట్ బిల్ కోసం వెయిటింగ్ అనమాట. అదే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము. కొంసేపు ఆడుకోనీలే అని. ఇంక బిల్ పే చేసి వీళ్ళేం చేస్తున్నారనని చూస్తే సేమ్ అదే ఉయ్యాలే ఊగుతూ ఉన్నారనమాట. "ఎంతసేపురా టైం అవుతాంది రండిరా" అంటే వినరే ఎంతసేపటికి. కొంసేపు, కొంసేపు, కొంసేపు అని ఆడుకుంటూ ఉన్నారు. మేము ఎదురుగా కొన్ని మంచాలు వేసున్నారనమాట. అక్కడ నేను, మోహన కూర్చొని వీళ్ళెట్లా ఆడుకుంటున్నారా అని చూస్తూ ఉన్నాము. అది ఇక్కడ ఉజ్వల్ వచ్చి మా ఇద్దరం అలా కూర్చోండేది చూసి వీడియో తీసాడనమాట. ఫైనల్లీ ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసాము. టైం అప్పుడు 10:30 అనమాట టైము. ఇప్పటికే లేట్ అయిపోతుంది అనేసని ఫాస్ట్‌గా బయలుదేరేస్తున్నాము. ఇంకిక్కడ కారులో ఖుషి వాళ్ళ ఫ్రెండ్‌తో కామెడీ అనమాట. నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తా ఉంది. అది నేను ముచ్చటేసి వీడియో తీశాను. హ్యాపీ నా ఖుషి అంటే ఫుల్ హ్యాపీ అమ్మా! చానా హ్యాపీ అమ్మా అనేసని చెప్తూ ఉంది ఇక్కడ. ఫైనల్లీ ఖుషి వాళ్ళ ఫ్రెండ్స్‌ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దాము అనేసని వచ్చాము. ఇంక వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేసేదానికి ఖుషి ఎళ్ళిందనమాట. ఖుషితో పాటు ఉజ్వల్ గూడా వెళ్ళి వాళ్ళ మమ్మీ, డ్యాడీకి చెప్పేసి రా నాన్న అని చెప్పాము. ఇంకా ఉజ్వల్ గూడా వెళ్ళినాడు. ఇదే అనమాట వాళ్ళ హౌసు. పైనుంటారు. ఇంకా అక్కడ వదిలిపెట్టేసి ఇంకా ఇంటికొచ్చేసాము. ఇది ఫ్రెండ్స్ ఖుషి బర్త్‌డే ఇలా జరిగిందనమాట. ఎక్కడ మిస్ అవుతుందో, డిసప్పాయింట్ అవుతుందో అని అనుకున్నాము వర్షం వల్ల, పవర్ లేని వల్ల. కానీ చానా బాగా జరిగింది. ఫుల్ హ్యాపీ అనమాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.